మహావతార్ నరసింహ నెట్ఫ్లిక్స్ లో టాప్ ట్రెండ్ గా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. విజువల్స్, కథ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది. పూర్తి వివరాలు చూద్దాం. మహావతార్ నరసింహ నెట్ఫ్లిక్స్ ఇండియాలో సంచలనం సృష్టిస్తోంది. అద్భుతమైన కథ, అత్యద్భుత విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు. కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమాలోని విజువల్స్, సంగీతం ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విజయం ఫ్రాంచైజీలో కొత్త చిత్రాలపై అంచనాలను పెంచింది. నటీనటుల పర్ఫార్మెన్స్, సాంకేతిక అంశాలు సినిమాకు బలం చేకూర్చాయి. నెట్ఫ్లిక్స్ లో టాప్ ట్రెండ్ గా కొనసాగుతున్న ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అకిరా నందన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్ లో వచ్చిన హింట్స్ ఉత్సాహాన్ని పెంచాయి. అకిరా నిజంగా సినిమాలో ఉన్నాడా? పూర్తి వివరాలు చూద్దాం. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతారం అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే అకిరా నందన్ ఈ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. పాటల డిజైన్లు, గేమ్ ప్రమోషన్లో కత్తిపై కళ్ళు డిజైన్ అకిరా సమక్షంను సూచిస్తున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతం సినిమాకు బలం చేకూర్చింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమవుతోంది. అకిరా పాత్ర గురించి సస్పెన్స్ రిలీజ్ రోజున తేలనుంది. పవన్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ షూటింగ్ త్వరలో ప్రారంభమవునుంది. సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం వచ్చింది. ఆయన పాత్ర శక్తివంతంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంటుందా? పూర్తి వివరాలు చూద్దాం. రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన్ గ్రామీణ నేపథ్యంలో రూపొందనుంది. దిల్ రాజు నిర్మాణంలో అక్టోబర్లో షూటింగ్ షురూ కానుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ విలన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర శక్తివంతంగా కొత్త లుక్ లో ఉంటుందని సమాచారం. రాజశేఖర్ కోసం లుక్ టెస్ట్ పూర్తయింది. విజయ్ యాక్షన్, రాజశేఖర్ విలనిజం సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. విజయ్ ఇటీవల కింగ్డమ్ సినిమాతో నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో పీరియాడిక్ డ్రామా కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది.